ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిల్లల అందరికీ వందనాలు. దేవుడు మీకు మీ మన కుటుంబాలకి శుభము కలిగించేది గాక, అలాగే శుభం దాయిచేది గాక. ఈరోజు వర్తమానాలకు వద్దాం. ఈరోజు వర్తమానం దేవుని పిల్లలంగా లేదా ఆత్మీయంగా మనలో మనము ఏమి చూసుకోవాలి. దేవుని పిల్లలంగా మనలో మనం ఏమి చూసుకోవాలి. సర్వసాధారణంగా ఏమి చూసుకుంటూ ఉంటామంటే మన అందాన్ని చూసుకుంటాం, మన జడను చూసుకుంటాం, మన కటింగ్ని చూసుకుంటాం, మనం వేసుకున్న డ్రెస్సును చూసుకుంటాం, అలాగే ఇల్లు శుభ్రంగా ఉందా లేదని చూసుకుంటూ ఉంటాం, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటాం, లేదంటే ఎవరైనా వాట్సాప్ పంపిస్తే ఏం పెట్టారని చూసుకుంటూ ఉంటాం, ఇంకేం పంపిస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగనే మన ఇంటి చుట్టూ కంచి ఉందా లేదా, లాగేసామా లేదా, పలు రకాలుగా చూసుకుంటూ ఉంటాం. మన పిల్లల గురించి మన జాగ్రత్త కలిగి చూసుకుంటూ ఉంటాం. తప్పులేదు, ఇవన్నీ చూసుకోవాలి. అయితే వీటిని మించింది మనం చూసుకోవాలి. వాటిని ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడబోతుంది. హల్లెలూయా. మనం చూసుకునే వాటన్నిటికంటే ప్రభు ఈ రోజు మనతో మాట్లాడే విషయాలను చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, మనలోనే చూసుకోవాలి. దేవుని చిత్తమైతే 7 పాయింట్లు మనం చూద్దాం, 7 విషయాలు చూద్దాం. 7 విషయాలను మనలో మనం చూసుకోవాలని ప్రభు చెప్తున్నాను. దయచేసి మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే ఏమి చూసుకోవాలి అనేది అక్కడ రాయబడి ఉంటుంది. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. ఏం చూసుకోవాలి మనం? ఉదయాన్నే లేచి ఫ్రెష్గా ఉన్నామా లేదా చూసుకుంటాం, లేదా దైవ సన్నిధికి వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నామా లేదా అని చూసుకుంటాం, మంచి డ్రెస్ వేసుకోవడానికి మంచి డ్రెస్ను చూసుకుంటాం, అన్ని విషయాల్లో చూసుకుంటాం. కానీ ఏ విషయంలో చూసుకోమంట? ప్రవర్తన విషయంలో చూసుకోము. ప్రభు అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వచ్చేటప్పుడల్లా మాత్రమే కాకుండా మనం ఇంట్లో ఉన్న, బయటున్న, ఎక్కడున్నా మన ప్రవర్తన జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఎందుకు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, ప్రవర్తన సరిగా లేకపోతే నిన్ను బట్టి అనేకులు దుఃఖపడతారు. ప్లస్ ప్రవర్తన సరిగా లేకపోతే నీవే మోసాన్ని చేసుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో సహోదరి సోదరుడా, ప్రవర్తన సరిగా లేకపోతే, క్యారెక్టర్ సరిగా లేకపోతే నీ జీవితంలో దేవుడి కృపను పొందు. అందం బాగుందా లేదా, సౌందర్యం బాగుందా లేదా, లేదా ఇల్లు బాగుందా లేదా, లేదా ఏదైతే మనకు అవసరమైందో దాన్ని ప్రతిసారి చూసుకుంటూ ఉంటాం. కానీ ప్రవర్తన చూసుకుంటామా? ఇంకొక మాట చెప్పాలంటే, ఎదుటివారి ప్రవర్తన చూడడానికి ప్రయత్నం చేస్తాం, మన ప్రవర్తన మనం చూసుకో. ప్రభు అంటాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. మన ప్రవర్తన ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటామో ఇతరులకి మనం మాదిరికరంగా ఉంటాం. ఎలా ఉంటామంట? ఇతరులకి మాదిరికరంగా ఉంటాం, మోడల్గా ఉంటాం. అనేకులకి మంచి మార్గాన్ని ఎన్నుకునే స్థితి మనమే కల్పిస్తాం. ఒకసారి పౌలు గారు తన ఆత్మీయ కుమార్తె ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాటలు దయచేసి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను విశ్వాసాలకి మాదిరిగా ఉండము. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి.
ఇక్కడ 5 విషయాలు చూస్తున్నాం, కానీ మనం ఈరోజు అంశం కోసం ప్రవర్తన అనే అంశాన్ని చూస్తాం. ప్రవర్తన, నీ ప్రవర్తన నా ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటే ఇతరులకి మనం మాదిరికరంగా ఉంటాం. పౌలు గారు అదే చెప్తాడు తన ఆత్మీయ కుమారుడితో, నీవు ఇతరులకి నీ ప్రవర్తన విషయంలో మాదిరికరంగా ఉండము. నిన్ను చూసి అనేకులు యేసు వైపు తిరగాలి, నువ్వు వారికి మాదిరికరంగా ఉండాలి, వారికి నువ్వు మోడల్గా ఉండాలి. అలా కాకుండా నీ ప్రవర్తన సరిగా లేకపోతే అనేకులు దేవునికి దూరం అయిపోతారు అని దేవుని వాక్యము చెప్తాం. చూద్దాం ఒకసారి రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదివినట్లయితే జాగ్రత్తగా వినండి వాక్యం. ఏలనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగిన వారు దేవునికి విధేయత చూపిస్తారు. ఆ మంచి ప్రవర్తన బట్టి విధేయత కలిగి ఉంటారు కాబట్టి ఆ విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు అనేకులకి మాదిరికరంగా ఉండవు, అనేకులు నీతిమంతులుగా మారరు, దేవుని రాజ్యం కట్టబడదు. అంత మాత్రమే కాకుండా నీకు నీవే నష్టాన్ని తెచ్చుకుంటావు నీ ప్రవర్తన సరిగా లేక. అరే అతను బాగానే ఉన్నాడు, ఎందుకు చనిపోయాడంటే క్యారెక్టర్ బాగాలేదు, చంపబడ్డాడేమో, చచ్చిపోయాడేమో, లేదా మరొక రూపంలో సూసైడ్ చేసుకున్నాడేమో. అందుకే వాక్యం చెప్తుంది, ఒకసారి చూస్తే సామెతల గ్రంథం చదువుదాం. 19వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. ఆజ్ఞను గైకొనవాడు తన్ను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ఎంత భయంకరమైన మాట. ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఏమవుతాడంట? చచ్చును, చనిపోతాడు అని వాక్యం చెప్తాడు. ప్రవర్తన 10 మందిలో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఆ ప్లేస్లో కానీ నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ బాగుంటే, నీ బిహేవియర్ బాగుంటే నీ జీవితంలో అనేకుల్ని నీతిమంతులుగా మారుస్తావు, ప్లస్ అనేకులుగా మాదిరికరంగా ఉంటావు. అంత మాత్రమే కాకుండా ఆ మంచి ప్రవర్తన బట్టి ఉన్నతమైన ఆశీర్వాద స్థితులకి వెళతావు. ఒకవేళ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే చెప్పాలి, చనిపోతాం అని వాక్యం చెప్తుంది. ఇదిగో సంసోను తన జీవితంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేడు గనుక ఏమైపోయాడు? మధ్యాంతరమే చనిపోయాడు. అంటే మధ్య వయసులోనే చనిపోయినాడు. దేవుని వాక్యం కూడా చెప్తుంది, ప్రసంగి గ్రంథం 7:17 ఏమంటుందో తెలుసా? అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు, నీ కాలానికి ముందు నీవేళ చనిపోదు. అంటే క్యారెక్టర్ సరిగా లేదు, ప్రవర్తన సరిగా లేదు కాబట్టి కాలం ఉంది, చాలా కాలం ఉంది, 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, నువ్వు ముందుగా చనిపోతున్నావు. ఎందుకు చచ్చిపోతున్నావంట? ప్రవర్తన సరిగా లేనప్పుడు చనిపోతావు. అదే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే నువ్వు అనేకులు మాదిరికరంగా ఉంటావు, అనేకులు నీతిమంతులుగా మారుస్తావు. ఆ ప్రవర్తన బట్టి, ఆ మంచి ప్రవర్తన బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు ఏం చేయాలి? మనం ఏం చూసుకోవాలండి? మన ప్రవర్తన చూసుకుంటూ ఉండాలి. ఒకప్పుడు బాగా బైబిల్ చదివేవాడివి, ఒకప్పుడు బాగా చర్చికి వచ్చేవాడివి, ఒకప్పుడు బాగా స్వార్థ చెప్పేవాడివి, ఈరోజు అవన్నీ పోయినాయి. నీ ప్రవర్తన మారిపోయింది. నీ ప్రవర్తన దైవ సన్నిధిలో పరిచయం చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నవాడివి ఇప్పుడు లేదు. ప్రవర్తన మారిపోయింది. లోకమనే ఆశలేలకు వచ్చాయి, లోకమనే పాపం లేకొచ్చింది. అందుకే అపవిత్ర ఆ ప్రవర్తన విషయంలో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి చనిపోతామని వాక్యం చెప్తాం. మనం జాగ్రత్త చేసుకుందాం. అందుకే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త చేసుకొని మనకు మేలు చేసుకుందాం. ఇటు కృప పరిశుద్ధాత్మీయుడు సహాయం ఇచ్చేయను కాక. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఏమి చూసుకోవాలో లూకాసు వార్త 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం.
కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకున్నాము. ఏం చూసుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణత్యాగం చేసి మరణించి తిరిగి లేచి నిన్ను నన్ను పిలుచుకొని ఆయన వెలిగించాడు మన జీవితాన్ని. మన పాప రోత బ్రతుకును తన స్వరక్తముతో ఆయన మహా పుణ్య రక్తముతో మనం శుద్ధి చేసి పరిశుద్ధపరచబడ్డాం, వెలిగించబడిన మనము ఏం చూసుకోవాలంట? మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూచుకుని. హల్లెలూయా! దేవుని నమ్మిన ప్రతి బిడ్డ, రక్షణ పొందిన ప్రతి బిడ్డ వెలుగు సంబంధులు. ఎవరండి? వెలుగు సంబంధాలైన మనము ఏం చూసుకోవాలంట? వెలిగించబడిన మనము ఇక చీకటి కాకుండా చూచుకొనవలెను. ప్రతి మాటలో చూసుకోవాలి, మనలో చూసుకోవాలి. ఏంటా వెలుగు అని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును అనగా వెలుగులో కనబడుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఏం కనబడుతుంది వెలుగులో? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము కనపడుతుంది. దేంట్లో ఉంది? ఈ 3 దేంట్లో ఉన్నాయి? వెలుగులో ఉన్నాయి. ఈ విధంగా మనం వెలిగించబడ్డాం. ఒకప్పుడు సమస్త విధమైన మంచితనం కలిగిన వాళ్ళం కాదు, ఒకప్పుడు నీతిమంతులం కాదు, ఒకప్పుడు సత్యవంతులం కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రశస్త పుణ్య రక్తము ద్వారా మన పాపములను కడిగి మంచివారిగా మార్చాడు, నీతిమంతులుగా మార్చాడు, సత్యవంతులుగా మార్చాడు. అంటే వెలిగించబడ్డాం. ఇక మీదట వెలిగించబడిన మనము వెలుగు చీకటి కాకుండా చూచుకొనవలెను. హల్లెలూయా! అంటే అర్థం ఏంటో తెలుసా? మంచితనం లేని బ్రతుకు బ్రతకకుండా, అలాగే అవినీతిగా బ్రతకకుండా, అలాగే అసత్యంగా బ్రతకకుండా వెలుగును వెలిగించుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే ఇక చీకటి మన హృదయాలలో, మన జీవితంలో ఉండదు. కనుక ఈ ప్రకారం ప్రతిరోజు, ప్రతి క్షణము చీకటి ఏమన్నా వచ్చిందా లోపలికి, వెలుగేమన్నా ఆరిపోతుందా అని గుర్తించుకొని మనం చూసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక దీపం వెలిగించినప్పుడు అందులో ఒక ఒత్తి పెడతారు, ఆ ఒత్తిలో నూనె పోస్తారు. ఆ నూనె ఉన్నంతకాలం ఆ ఒత్తి ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? అది వెలుగుతూనే ఉండాలని నూనె అయిపోయే కొలది నూనె పోస్తూ ఉంటాం. ఒకవేళ నూనె పోయకపోతే ఆ వెలుగు చీకటైపోతుంది, ఆరిపోతుంది, చీకటైపోతుంది. అందుకే మనం ఏం చేస్తాం? ప్రతి సమయం గమనించి నూనె పోస్తూ ఉంటాం. అలాగనే వెలిగించబడిన ఈ యొక్క దీపం వెలుగుతూనే ఉండాలంటే సమస్త వేళన మంచితనము అని నూనె పోస్తూ ఉండాలి, నీతి అనే నూనె పోస్తూ ఉండాలి, సత్యమనే నూనె పోస్తూ ఉండాలి. అంటే ఈ విధంగా మనం జీవించినప్పుడు చీకటి మనలో ఎంత మాత్రం ఉండనే. ఒకవేళ చీకటి వచ్చిందేమని ప్రతిరోజు మనం చూసుకుంటూ ఆ చీకటి వెళ్ళగొట్టడానికి సమస్త విధుల మంచితనాన్ని పోస్తూ, నీతిని పోస్తూ, సత్యమును పోస్తూ మన జీవితాన్ని ఏం చేయాలి? వెలిగించుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎందుకు తెలుసా? నువ్వు వెలుగైతే అనేకులను వెలిగిస్తావు, నువ్వు చీకటి అయితే అనేకులు చీకటి బ్రతుకులుగా మారుస్తావు అనేకులు. సహోదరి చోట ఏం చూసుకోవాలి మనం? ప్రతిరోజు వెలుగైన మనము, వెలిగించబడిన మనము చీకటి కాకుండా చూచుకొనవలెను. ప్రతిరోజు మనము భోజనం తయారు చేసేటప్పుడు పాత్రని రోజు చూస్తావా లేదా? రోజు చూసే వంట తయారు చేస్తాం. ప్రతిరోజు మనం వాటర్ తాగేటప్పుడు లేదా నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లను మన చేతికి తీసుకున్నప్పుడల్లా చూడందే తాగు, అంటే ఇవి బాగున్నాయా, బాగులేవు. పాత్రలో ముంచిన తర్వాత గ్లాసులో కానీ చెబుతా కానీ వెంటనే చూస్తాం. ఎందుకు చూస్తాం? బాగున్నాయి లేవా. ఒకవేళ బాగలేకపోతే తాగకూడదు. అలాగే ప్రతిరోజు వెలిగించబడిన మనం చీకటి కాకుండా మన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి.
హల్లెలూయా. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే, దయచేసి చదువుకుందాం పిల్లరా. మనం చదువుదాం. మొదటిది తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి మాటలు. త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపణ చేయకము, పరుల పాపములలో పాలువాడై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకున్నాము. ఏం చూసుకోవాలి? పవిత్రుడుగా ఉండినట్లు చూసుకోవాలి. సహోదరి సహోదరుడా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. పవిత్రులుగా ఉండినట్లుగా మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఎలా టయాన్ని చూసుకుంటామో, వాచ్ని చూసుకుంటామో, లేదా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటామో, మంచిది, అవసరమైతే చూసుకోవాలి వాటిని. ఇవి కొంతకాలమే, కానీ మనం పవిత్రులుగా ఉండినట్లు ప్రతిరోజు చూసుకుంటూ ఉంటే రాబోయే పరలోక రాజ్యముల ఫలం ఉంది, ఈ భూలోకంలో కూడా ఫలం ఉంది. ఏం చూసుకోవాలి మనం? ఏం చూసుకోవాలి మనం? పవిత్రంగా ఉన్నామా లేదని ప్రతిరోజు చూసుకోవాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు, నీవు పవిత్రుడై ఉన్నట్లు నువ్వు చూసుకుంటూ ఉండు. హల్లెలూయా. ఎందుకు పవిత్రులుగా ఉన్నట్లు చూసుకోవాలి? పవిత్రతను కోల్పోయినట్లయితే దేవుణ్ణి మనం చూడలేము. పవిత్రతను కలిగి మన జీవితం కొనసాగుతూ ఉంటే మన జీవితంలో నిజంగా దేవుని చూసే భాగ్యం మనకు కలుగుతుంది. సహోదరి సోదరుడు మనం చూస్తుంటాం, మన గ్యాస్ మీద భోజనం తయారు చేసేటప్పుడు అలాగే వదిలి రైస్ పెట్టిన తర్వాత చూసుకుంటూ ఉంటాం. ఎందుకు చూసుకుంటూ ఉంటాం? అది పొంగి కింద పడిపోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో. అలాగే మన జీవితం పవిత్రంగా లేదా అని ప్రతిరోజు చూసుకుంటే, పవిత్రంగా ఉంటే ఆశీర్వాదమే, పవిత్రంగా ఉంటే దీవినే, పవిత్రంగా ఉంటే మోక్షమే. ఒకవేళ పవిత్రంగా ఉండావో లేదో రోజు చూసుకోకపోతే పొంగి కింద పడ్డట్టుగా భోజనము లేదా ఆ రైస్ మన జీవితం నష్టపోతుంది. ఎందుకు చూసుకోవాలంటే దేవుని చూడడానికి. ప్రతిరోజు పవిత్రంగా ఉంటేనే దేవుని చూడగలం. అందుకే ప్రతిరోజు చూసుకోవాలి. ప్రతిరోజు అర్థం ఏం చేస్తాం? మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకు తెలుసా? ఫ్రెష్గా ఉండడానికి, నీట్గా ఉండడానికి, అలాగే ఆత్మ సంబంధంగా మన పవిత్రతను రోజు చూసుకుంటూ ఉండాలి. ఇలా చూసుకున్నప్పుడు దేవుణ్ణి చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి చూడాలనుకుంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత జీవితం కలిగి ఉండడానికి ప్రతిరోజు చూసుకోవాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు? దేవుణ్ణి చూడడానికి. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తే జీవితం ధనికరంగా మారుతుంది. దేవుని స్వరం విన్నా, దేవుని యొక్క దర్శనము చూసినా, దేవుని యొక్క స్పర్శ మన మీద అలా తాకినా అసలు జీవితం టోటల్ గా ఆనందమయంగా మారిపోతుంది. ఇలాంటి అనుభవం లేని వాళ్ళు నిజంగా దైవ చిత్తానుసారం నడవలేరు, దేవుడిచ్చే ఆనందాన్ని చూడలేరు. ఎప్పుడు ఆ స్పర్శను, ఆ దర్శనాన్ని, ఆ స్వరాన్ని, ఆ తాకిడిని అనుభవిస్తామో గొప్ప దీవెనకరంగా మన జీవితానికి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఏం చేయాలి? మనం పరిశుద్ధ జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. అపవిత్రమైందా, పరిశుద్ధంగా ఉందా అని చూసుకుంటూ ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు మన ఇంట్లో పూల చెట్లు వేస్తుంటే గమనిస్తూ ఉంటాం, పురుగు పట్టిందా లేదా, తెగులు పట్టిందా లేదా, అలాగే మన జీవితానికి అపవిత్రత పట్టిందా లేదా పరిశుద్ధంగా ఉన్నామా అని చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి చూడగలం. దేవుణ్ణి చూడడమే కాదు, పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే లేదా పరిశుద్ధతను చూసుకున్నట్లయితే ఇంకేం జరుగుతుందో రోమాపత్రిక దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రతిరోజు చూసుకోమన్నాడు దేవుడు అంటే,
ఆ పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ఆ పవిత్రమైన జీవితాన్ని బట్టి వచ్చే ఫలాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. ఏంటి ఆ ఫలము అనంటే ఆ దాని అంతము నిత్య జీవము. నిత్య జీవం పొందాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ నివాస స్థలం కూడా దీవించబడాలంటే పరిశుద్ధ జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి, పవిత్రమైన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధలింప చేయను. దేవుని స్తోత్రం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. హల్లెలూయా. ఎందుకు పవిత్రమైన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి అనంటే దేవుణ్ణి చూడడానికి, నిత్య జీవం పొందడానికి. ఈ లోకంలో మన నివాస స్థలం, మన పవిత్రతను బట్టి, మన యథార్థతను బట్టి మనం దీవించబడి తుదకు మహాభివృద్ధి పొందడానికి. అందుకు మనం ఎప్పటికప్పుడు మన పరిశుద్ధ జీవితాన్ని ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఎదుటివారి పరిశుద్ధ జీవితాన్ని చూస్తూ ఉంటాం, ఎదుటివారి తప్పులు చూస్తూ ఉంటాం, ఎదుటివారి లోపాలు చూస్తుంటాం. అందుకే ఏమన్నారో తెలుసా? నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో, ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును చూడదు. ఏమండి, దూలం కంటిలో ఉన్నప్పుడు ఎదుటివారి నలుసు ఎలా కనపడద్ది? అంటే మనలో పెద్ద తప్పు ఉంది చూసుకో, ఎదుటివారిలోని చిన్న తప్పు తర్వాత తీయచ్చు. ముందు నీ కంటిలో దూలం తీసుకో. నా సహోదరి సోదరా, ఎందుకు పవిత్రతలో చూసుకోవాలంటే, లేదా పరిశుద్ధ జీవితాన్ని చూసుకోవాలంటే చెప్పండి? దేవుని చూడడానికి, నిత్య జీవం పొందడానికి, మహాభివృద్ధి పొందడానికి. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా మనం గమనించినట్లయితే ఏమి చూసుకోవాలి మనలో అనంటే, మనలో మనం ఏం చూసుకోవాలంటే మనము ఏమి వినుచున్నామో చూసుకోవాలి. చెడు వింటున్నామా, మంచి వింటున్నామా చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఏమి వింటున్నామో మనం చూసుకుంటూ ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 18వ వాక్యం. కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి తనకు కలగదని అనుకునేది కూడా తీసివేయబడును. గనుక మీరు ఎలాగో వినుచున్నారో చూచుకునడని చెప్పారు. ఎలా వింటున్నావు దేవుని వాక్యం? శ్రద్ధగా వింటున్నావా? ఏమి వింటున్నావో ఆ వినే విషయంలో నువ్వు చూసుకుంటూ ఉండాలి. వచ్చావు దేవుని సన్నిధికి, నువ్వు వింటున్నావా లేదా చూసుకుంటూ ఉండాలట. పక్కవారిని గమనిస్తున్నావా? పక్కవారిని అబ్జర్వేషన్ చేసుకుంటున్నావా? పక్క చూపులు చూస్తున్నావా? ఎవరినో మనసులో పెట్టుకొని చూస్తున్నావా? అలా చూస్తే నీ జీవితానికి నష్టం. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం వింటున్నామో ఆ విషయంలో మనల్ని మనం చూసుకోవాలి. చాలా మంది దేవుని వాక్యం వినే విషయంలో చూసుకోరు. అసలు ఇష్టం లేదు వాళ్ళు. దేవుని వాక్యం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, సంతోషం లేదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తాం. ఒకసారి చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ప్రియ సహోదరులారా, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయి, ఇదిగో వారు యెహోవా వాక్కు యందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించరు. అనగా దేవుని వాక్యాన్ని తృణీకరించరు. దేవుని వాక్యం వినేటప్పుడు మనం వినేదాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఏం సిస్టర్, బ్రదర్, వింటున్నావు? నువ్వు వినే విషయంలో చూసుకుంటున్నావా అని మనమే ప్రశ్నించుకో. ఇలా ప్రశ్నించుకున్న వాళ్ళు చక్కగా వాక్యం వింటారు. వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుట ద్వారా దేవుని కృప ఆశీర్వాదములు పొందుతారు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. వినుట వలన
విశ్వాసం కలుగుతుందని రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన చెప్తున్నారు. అది యేసుక్రీస్తును గురించిన వార్త వినటం అది మనకు ఆశీర్వాదం. ప్రియ సహోదరి సోదరా, ఏం చూసుకోవాలి మనం? దేవుని వాక్యం వినే విషయంలో మనల్ని మనం చూసుకోవాలి. ఎలా వింటున్నామో చూసుకోవాలి. ఎలా వింటున్నావు? నిర్లక్ష్యంగా వింటున్నావా? అజాగ్రత్తగా వింటున్నావా? లేదా నాకు అంత తెలిసిలే అన్నట్టు వింటున్నావా? మనం ఎప్పుడు కూడా ఎంత తెలిసినా కూడా దేవుని వాక్యం ఇంకా నేర్చుకునే వాళ్ళంగానే ఉంటాం. ఒక గొప్ప సీనియర్ పాస్టర్ తీసుకొచ్చి, అయ్యా నీకు వాక్యం బాగా తెలుసా, అంతా నేర్చుకున్నావా, అంతా తెలుసా అంటే, నాకు తెలియదండి, ఇంకా నేర్చుకోవాలంటాడు. ఇది మహాగని. తవ్వుతూ ఉంటే కొత్త విషయాలు ఉంటాయి. కనుక మనం జాగ్రత్తగా వినే విషయంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు చక్కగా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే మన జీవితాల్లో దేవుని కృపను చూస్తాం. దేవుని కృపను పొందడమే కాకుండా ఆ పరలోక ఆశీర్వాదంతో మనం నింపబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే ఏమి చూసుకోవాలి మనలో మనము అని అంటే, ఇక ఎన్నోది మనం ఇంతవరకున్నది 5వ దినపత్రిక. 4 విషయాలు ఇప్పటి వరకు విన్నాం. 5వదిగా మనం వినబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేతిలో మోసపోకుండా చూసుకోవాలి. 5వదికి ఏంటంట? ఎవరి చేతిలో మోసపోకుండా చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం ధ్యానించాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానం చేద్దాం. చదివేనా? యేసు ఇట్లా చెప్పసాగెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. ఏం చూసుకోవాలంట? ఎవరు మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి. చూసుకోవాలంటే మనకు దైవ జ్ఞానం కావాలి. ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడంటే ఆ మోసం విషయంలో చూసుకోవాలంటే దైవ జ్ఞానం మనకు కావాలి. దైవ జ్ఞానం కావాలంటే దేవుని వాక్యాన్ని చక్కగా వింటుండాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. నువ్వు ఎక్కడ మోసపోవు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. చదివాను మరొకసారి. యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. ఏం చూసుకోవాలంట? నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేస్తాడు, ఆ సంగతి చూసుకో. నీ గర్ల్ ఫ్రెండే నేను మోసం చేస్తుంది, అది చూసుకో. అది చూసుకో. నీ చేతిలో సెల్ ఫోన్ నిన్ను మోసం చేస్తా ఉంటది, అది చూసుకో. నీ జోబి నిన్న డబ్బు ఉందే, అదే నిన్ను మోసం చేస్తుంది, చూసుకో. నీ అందం ఉందే, నీ అందమే నిన్ను మోసం చేస్తుంది, చూసుకో. నేను చెప్పటంలే, దేవుని వాక్యం చెప్తుంది. అందాన్ని బట్టి విడిగా పాపం చేస్తారు, ధనాన్ని బట్టి పాపం చేస్తారు, అధికారాన్ని బట్టి పాపం చేస్తారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి, పిలిచిన వారితోనెల్లా పోతివి. ఎవరిని తెలుసా? యెరూషలేమును గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెరూషలేము అన్నాన్ని గురించి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతుంది తెలుసా? అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా విభజించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెలా పోతివి. పిలిచిన వానితో నెల్లా పోతివి అంటే కొంతమంది తన అన్నాన్ని చూసుకొని ఏమండి మోసపోకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అన్నాన్ని చూసుకొని వ్యభిచారం చేయమని చెప్పట్లే, అధికారం చూసుకొని వ్యభిచారం చేయమని చెప్పట్లే, ధనాన్ని చూసుకొని వ్యభిచారం చేయమని చెప్పట్లే. ఏమంటున్నాడు ఆయన? మిమ్మును ఎవడను మోసపరచకుండా చూచుకోండి. మన అందమే మనల్ని మోసం చేస్తుంది. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము,
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. నీ అందం నిన్ను మోసం చేయకుండా చూసుకో. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నిన్ను మోసం చేయకుండా చూసుకో. నీకున్న అధికారం నిన్ను మోసం చేయకుండా చూసుకో. ఎవరో ఈ లోకంలో నిన్ను మోసం చేయకుండా ప్రతిరోజు చూసుకో. హల్లెలూయా. మోసపోకుండా ఉంటే మేలు పొందుతాం. మోసపోకుండా ఉంటే దీవెన పొందుతాం. మోసపోకుండా ఉంటే పరలోక ఆశీర్వాదం పొందుతాం. సాతాను చేతిలో హవ్వ, ఆదాము మోసపోయారు. ఏమండి, ఎవరి చేతిలో మోసపోయారు? సాతాను చేతిలో మోసపోయారు. ఎలా మోసపోయారు తెలుసా? మీరు మనుషులుగా ఉన్నారు, ఈ పండుగని తిన్నట్లయితే దేవతలుగా మారుతారు అన్న మాటకి వాళ్ళు మోసపోయారు. ఇదిగో నువ్వు అంత పేదరికంలో ఉండవు, నాతో చేయగలిగితే నీ స్థాయిని పెంచేస్తానంటాడు. అట్టివాని మాటలకు నువ్వు మోసపోకుండా చూసుకో. హల్లెలూయా. నీకాడ అందం ఉన్నంత చేపే, నీకాడ బలం ఉన్నంత చేపే, నీకాడ ధనం ఉన్నంత చేపే జాగ్రత్త సుమా. ఎవడు మనల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసాం? ఇకపోతే ఆ రోజుగా మనం చూద్దాం. ఆ రోజుగా ఏమి చూసుకోవాలని అంటే, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకున్నట్లు చూచుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు బుద్ధి చెప్పే వారి విషయంలో వారిని నిరాకరించకుండా చూచుకోవాలి. అర్థమైంది మాట? ఏంటి మాట? ఎవరు మనకు బుద్ధి చెప్పేది? దేవుడికి వచ్చి చెప్తాడు. దీంతో సేవకుల ద్వారా చెప్పొచ్చు, ఆత్మీయుల ద్వారా చెప్పొచ్చు, సంఘ విశ్వాస ద్వారా మనకు బుద్ధి చెప్పచ్చు. ఎవరైతే మనకు బుద్ధి చెప్తారో వారిని నిరాకరించుకున్నట్లు చూచుకునండి. మాకు తెలుసులే, నువ్వేందో మాకు చెప్పేది. ఇచ్చిన సహోదరి సోదరా, నువ్వేందో మాకు చెప్పి మాకు తెలీదా అని తిరస్కరించి మాట్లాడటమే నిరాకరించడము. ఏ విషయం చూసుకోవాలంటే మనం, అయ్యో ఆ దైవజనుని ఇలా మాట్లాడేసానే, ఆ దైవజనుని ధిక్కరించి పారిపోయానే, ఆ సహోదరిని ధిక్కరించి మాట్లాడినే, ఆ సిస్టర్ నా మేలు కోరి మాట్లాడింది, ఆ సిస్టర్ నా మేలు కోరి మాట్లాడింది, ఆ బ్రదర్ నా మేలు కోరి మాట్లాడినాడు, నేను తృణీకరించానే అని చూసుకో అని దేవుడు చెప్తాడు. ధిక్కరించు. ఒకనొక రోజు మీకా ప్రవక్తని ఒకనొక రాజు ధిక్కరించాడు. ఆ రాజు అహాబు రాజు. యుద్ధానికి వెళ్ళవచ్చు అంటే మీకా ప్రవక్త అంటాడు, దయచేసి మీరు వెళ్ళొద్దు, కాపరలేని గొర్రెల్లాగా ఇశ్రాయేలు ప్రజలు మారిపోతారంటే ఆ సేవకుడు ఏం చేశాడు? చెంప మీద కొట్టి ధిక్కరించాడు. ఏమయ్యాడు? జాగ్రత్త సహోదరి సోదరుడా. నీకు మంచి చెప్పేవాళ్ళు, నీ మేలు కోరుకునేవాళ్ళు, నీ ఆశీర్వాదం కోరుకునేవాళ్ళు నీకు బుద్ధి చెప్పినప్పుడు వారిని నిరాకరించకూడదు. ఆ విషయంలో చూసుకో, నిరాకరించేమో చూసుకో. నిరాకరిస్తే నష్టపోయేది నీవే, ఆశీర్వాదం కోల్పోయేది నీవే, మేలు కోల్పోయేది నీవే, ఆరోగ్యాన్ని కోల్పోయేది నీవే, మంచి జీవితాన్ని కోల్పోయేది నీవే. అందుకే దేవుడు అంటాడు, నీకు బుద్ధి చెప్పే వారిని నిరాకరించకుండా చూసుకో. ఏం చూసుకోవాలి? కాసుకో కాదు, చూసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి దైవజనుడు గద్దించినప్పుడు, దైవజనుడు హెచ్చరిక చేసినప్పుడు చిరాగ్గా ఉంటది, కోపంగా ఉంటది. కొంతమంది కక్ష చూపు కలిగి ఉంటారు, అసూయ చూపు కలిగి ఉంటారు. ఆ దైవజనుడిని కాడ బంగారం కోరుకోవట్లే, ఆ దైవజనుడి దగ్గర ధనం కోరుకోవట్లే. నువ్వు సరైన జీవితం జీవించి రేపు చనిపోయినప్పుడు నరకానికి వెళ్లకుండా మోక్షంలో యుగయుగంలో సంతోషంగా ఆనందంగా కేకలు వేస్తూ స్తుతించాలని నీ మేలు కోరుకొని గద్దిస్తున్నాడు. అంతే, తృణీకరించు. ఆ విషయంలో చూసుకో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే మీద, అలాగే ఆయన అన్నగారు అహరోను మీద అసూయపడ్డా. ఒకసారి చదవడానికి ప్రయత్నించాం. చూడండి ఆ మాటలు. 106వ కీర్తన, 106వ కీర్తన తీసారా?
16వ వాక్యం చదవండి. 106వ కీర్తన 16వ వాక్యం. వారు తమ దండు పాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. ఏమండి వింటున్నావా? ఎవరి మీద అసూయపడ్డారు? మోషే మీదను అహరోను మీదను. దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన అహరోను మీదను, మోషే సేవకుడి మీదను, మోషే అనే సేవకుడి మీదను అసూయపడ్డారు. ఏమండి వాళ్ళకి ఎందుకు అంత కష్టం? ఆ ప్రజల కోసం ఫరో దగ్గరికి వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి దేవుని కృపను బట్టి ఆ ప్రజలను క్షేమకరమైన స్థితికి నడిపించాలని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాలని వారు కష్టపడుతూ ఉంటే ఆ సేవకుల మాటలు ఇజ్రాయెల్ ప్రజలకు ఎట్లున్నాయి? అసహ్యంగా ఉంటాయి. తిరస్కరిస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. అనుమతులు కాకుండా అసూయపడుతున్నారు. జాగ్రత్త. ఏం చూసుకోవాలంట? ఏం చూసుకోవాలంటే చెప్పాలి, అందరూ చెప్పాలి. మనకు బుద్ధి చెప్పే వారిని నిరాకరించుకున్నట్లు చూసుకో. నిరాకరించేమేమో చూసుకో. నీ తల్లి కూడా నీ మేలు కోరుకో, తెలుసా? నువ్వు తప్పు చేస్తుంటే తల్లి చూసి ఉండడం పోతుంటది. పానీలే వాడికి ఏముంటుంది. తద్వారా వచ్చే ఆ పనిష్మెంట్ భవిష్యత్తులో నువ్వు అనుభవిస్తావు. దైవజుడు ఒప్పుకోడు, ఒక ఆత్మీయురాలు ఒప్పుకోదు, ఆత్మీయుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ప్రజలు చేస్తాడు. చెప్పు చెప్పు, హెచ్చరిక చెయ్యి, సరిచెయ్యి. అలాంటి వారిని తృణీకరించకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఒక గద్దింపు మనకి మేలు, ఆశీర్వాదం. దేవుని చిత్తమైతే గద్దింపు అనే అంశం మీద చాలా సబ్జెక్ట్ ఉంది, విన్నాం. ఆ గద్దింపు మనకి మేలు. దావీదు రాజు అంటాడు, నా పైన ఉన్న నాయకులు లేదా ఆత్మీయులు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకం, అది నాకు ఉపకారం అంటాడు ఆయన. అందుకే కదా ఆయన ఎవరిని తృణీకరించరా, గద్దించే వాళ్ళని, సరి చేసేవాళ్ళని. ఉన్నతమైన మహారాజు అయ్యాడు. ఒకసారి చూద్దాం, మాట కూడా చూసి మనం ముందుకెళ్తాం. కీర్తనలు 41:5 చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. నీతిమంతులు, దైవ చిత్తానుసారం నడిచేవాళ్ళు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు. దావీదునంట కొట్టుట ఆయనకి ఉపకారము, ఆయన గద్దించుట ఆయనకి తైలాభిషేకం. మనం ఒకవేళ దైవజనం మనం కొడితే ఉపకారం అపకారం? దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు రాజు ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులను నన్ను కొట్టుట ఉపకారం అంటే ఇంకేమైనా కొడితే ఇంకా అపకారమే. అర్థమైందా? కానీ భక్తుడు అంటాడు, నీతిమంతులు కొట్టుట నాకు, అంటే వారు నన్ను ఒక దెబ్బేసి కొట్టినా నన్ను సరిచేయడం అది నాకు ఉపకారం. అలాగనే వారు గద్దించుట నాకు తైలాభిషేకం. హల్లెలూయా. తృణీకరిస్తున్నాడా? తను గద్దించే వారిని, తనకు మేలు చేసేవారిని, మేలు కోరుకునే వారిని గద్దిస్తున్నాడా? ఆ గద్దింపులని ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పాలి, ఆశీర్వాదకరంగా మలుచుకున్నాడు. ఆ విధంగా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చూసుకోవాలి? 6వ పాయింట్లో మనకు బుద్ధి చెప్పే వారిని నిరాకరింపకున్నట్లు చూసుకో. ప్రతిరోజు చూసుకో. చూసుకోవడమే అంశం లేనిది. చూసుకో 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 చూసుకో. ఇకపోతే 7వదిగా చెప్పిన ముగిస్తాం. 7వదిగా మనం ఏం చూసుకోవాలి అని అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వాక్యం. మరియు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనిడి. హల్లెలూయా. ప్రస్తుతం ఇదే కాలంలో మనం ఉన్నాం, ఇదే టైంలో మనం ఉన్నాం. చెప్పాలి, ఈ టైంలో ఉన్నాం లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి, అనుభవములు తయారవుతున్నాయి. యుద్ధ సమాచారాలు విననప్పుడు కలవరపడకుండా చూచుకొనిడి. అంటే అర్థం ఏంది తెలుసా? ప్రభు తొందరగా రాబోతున్నాడు, నేను తొందరగా రాబోతున్నాను, యుద్ధాలు జరుగుతాయి, నువ్వు కలవరపడద్దు. నేను వచ్చిన వెంటనే రెప్పపాటున నువ్వు లేపబడతావు,
మహిమ గల శరీరాన్ని ధరించుకొని సంఘమా నువ్వు లేపబడతావు, నువ్వు కలవరపడద్దు. కలవరపడకుండా చూచుకోండి. ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలంట? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదును, అయితే మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలండి? కలవరపడకుండా చూసుకోవాలి. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. మీ హృదయములను కలవరపడకుండా కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. హల్లెలూయా. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాం. మనం కలవరపడకుండా చూసుకొని, నా తండ్రి త్వరగా రాబోతున్నాడు, నా తండ్రి దగ్గర అనేక నివాసాలు కలవు, అవి రమ్యమైన నివాసాలు, మేలిమి బంగారముతో కట్టబడిన నివాసాలు. ఆ రోడ్లో బంగారమే. ఈరోజు నీ ముక్కులో ఉంది కదా బంగారం, చెప్పాలి. నీ చెవిలో, మన చెవుల్లో ఉన్నాయి కదా బంగారం, మెడలో ఉంది కదా బంగారం. రేపు ఏడ ఉంటుంది? మన కాళ్ళ కింద ఉంటుంది బంగారం. మన అంటే ఎవరో తెలుసా? దైవ చిత్తానుసారం నడిచి ఈ 7 పద్ధతుల్లో తన జీవితాన్ని చూసుకునే వారు కలవరపడరు. ఇదిగో ఆయన అనేక నివాసాలు సిద్ధపరుచున్నాడు, ఆ నివాసం తీసుకురాబోతున్నాడు. ఆ నివాసాలు మనం చేరుకోబోతున్నాం. అక్కడ అడ్డివారే బంగారం మీద నడవబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏం చూసుకోవాలి మనం? ఏం చూసుకోవాలి? నిద్రలేసి అందం చూసుకోవాలా? చూసుకోవడం తప్పలేదు, చూసుకోవాలి, నీట్గా ఉండాలి. సెల్ ఫోన్ చూసుకోవాలా? చూసుకోవచ్చు అవసరమైతే, అవసరం లేకపోతే చూడకూడదు. ఈ లోకంలో అనేక విషయాలు చూసుకోవడం తప్పలేదు. అనేక విషయాలంటే దేవుడికి ఇష్టం లేని కాదు అర్థం. అవసరమైనా చూసుకోవచ్చు, కానీ వీటిని మించిన విషయాలను మనం ప్రతిరోజు చూసుకోవాలి. ఏంటంటే ఆ 7. నంబర్ 1, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. దాని ద్వారా వచ్చే ఫలితాన్ని చూస్తాం. రెండవదిగా వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే దాని ఫలితాన్ని మనం పొందుతాం. పవిత్రంగా ఉండడం చూసుకోవాలి, దాని ఫలితాన్ని మనం పొందుతాం. అలాగుంటే ఏమింటున్నామో ఎలాగింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, దాని ఫలితాన్ని మనం పొందుతాం. ఇతరులు మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి, అప్పుడు దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మనకు బుద్ధి చెప్పే వారిని నిరాకరించుకున్నట్లు, తృణీకరించుకున్నట్లు చూసుకోవాలి, అప్పుడు ఒక స్థితికి, స్థాయికి మనం వస్తాం. ఇక 7వదిగా యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినినప్పుడు కలవరపడకుండా చూసుకోవాలి. కలవరం రాకుండా ఉండాలంటే, నా తండ్రి ఈ టైంలో నాకు నివాసం తేబోతున్నాడు, అది యుగముల నివాసం అని కలవరపడకుండా చూసుకోవాలి. ఈ ప్రకారం జీవించినట్లయితే దేవుని కృప ఈ లోకంలో పొందుతాం. ఆ పరలోక, ఆ స్థలాన్ని లేదా ఆ గృహాన్ని, ఆ ఇంటిని మనం పొందుకోగలం. అట్టి కృప పరిశుద్ధాత్మీయుడు మనందరికి సహాయం చేసి ఆయనే బలపరిచి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహిమగల తండ్రి, నీ వందనాలనైనా మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ మహాప్రేమ చేత ఈ దినాన్నిచ్చి నీ సన్నిధికి చేర్చుకొని, ఈ లోకంలో అనేక విషయాలు చూసుకుంటూ ఉంటాం. అలా చూసుకోవడం కొన్ని విషయాలు మాకు అవసరమేనైనా, కానీ వాటికి మించినవి మా జీవితాల్లో మేము చూసుకోవాలని మా మేలు కోరి 7 విషయాలను మాతో మాట్లాడావు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, ఈ 7 విషయాలే మా జీవితాలకి సమాధానం, మా జీవితాలకి ఆశీర్వాదం, మా జీవితాలకి సంతోషం, మా జీవితాలకి కృప, మా జీవితాలకి మోక్షమని మాకు తెలియపరిచాం. విన్న వాక్యం మేము ఎవరు విడిచిపెట్టుకో, నెమరు వేసుకొని నీ రాకడ వరకు అలా మేము చూసుకుంటాం. మేము నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, ఫలించే బిడ్డలుగా, సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా మీ కృప మాకు దాయిచ్చు. లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ఆశీర్వదించు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు చెల్లించుకో.
మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడే యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.